డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో 23 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారని వచ్చిన వార్తలను ఖండించారు విశాఖ వెస్ట్ ఏసీపీ పృథ్వీతేజ్. అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు ఆలస్యంగా రావడంతోనే పరీక్షలకు అధికారులు అనుమతించలేదన్నారు. ఉదయం 8:30 తర్వాత విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ 8:28 ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారని, పెందుర్తి ప్రాంతానికి వచ్చేసరికి 8:42 అయిందన్నారు. పవన్ పర్యటనకు విద్యార్థులు పరీక్షకు హాజరు కాకపోవడానికి సంబంధం లేదన్నారు. బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో 23 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు అని వచ్చిన వార్తలను ఖండించారు విశాఖ వెస్ట్ ఏసీపీ పృథ్వీతేజ్. అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు ఆలస్యంగా రావడంతోనే పరీక్షలకు అధికారులు అనుమతించలేదన్నారు. ఉదయం 8:30 తర్వాత విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ 8:28 ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారని, పెందుర్తి ప్రాంతానికి వచ్చేసరికి 8:42 అయిందన్నారు. పవన్ పర్యటనకు విద్యార్థులు పరీక్షకు హాజరు కాకపోవడానికి సంబంధం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో 23 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారని వార్తలు వచ్చినాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నిన్న విశాఖపట్నం విమానాశ్రయానికి ఉదయం 8:20 చేరుకున్నట్టుగా అధికారికంగా తెలుస్తోంది. 8:28 నుంచి అక్కడి నుంచి రోడ్డు మార్గంగా ఉండా బయలుదేరి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు మండలానికి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు అయితే భారీ ఎత్తున కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు రోడ్డుకి ఇరువైపులా చేరుకోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దాంతో జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయలేకపోతున్నామంటూ కూడా 23 మంది విద్యార్థులు అయితే నిన్న ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కొంత సంచలనం కలిగించిన నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై అయితే ఆరా తీసి విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశించడంతో దీంతో పోలీసు సిబ్బంది కూడా విచారణకు దిగారు. దీనికి సంబంధించి కూడా రోజు గత ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా జరుగుతున్నటువంటి జేఈ మెయిన్స్ పరీక్ష ఏదైతే ఇది పెందుర్తి సమీపంలో చినముసిడి వాటి దగ్గర అయాల్ సంస్థ కాలేజీలో అయితే ఈ సెంటర్ ఇవ్వడం జరిగింది. అక్కడికి రోజు కూడా ఉదయం 7 గంటల నుంచే విద్యార్థులు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 8:30 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షకు అయితే అనుమతించే నిబంధన లేదు. కాబట్టి గత 3 రోజులుగా నిర్వహిస్తున్న పరీక్షల్లో కూడా చాలా మంది విద్యార్థులు అయితే పరీక్షలకు హాజరు కావడం లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న నేపథ్యంలో నిన్న విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పర్యటించిన రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు జరిగినటువంటి రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వలన ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. కాబట్టి మేము ఎగ్జామ్కి రాయలేకపోయామంటూ ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం లేదు అంటూ ఏసీపీ పృథ్వీరాజ్ అయితే ఇప్పటికో ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే 7 గంటల నుంచి 8:30 వరకు హాజరవ్వాల్సినటువంటి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి అనేది చాలా క్లియర్ గా ఉంది. కాకపోతే ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి పరీక్షలో సుమారు యావరేజ్న 70 మంది వరకు కూడా గైర్హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా 61 మంది అయితే పరీక్ష రాయలేకపోయారు. అందులో 23 మంది ట్రాఫిక్ నిబంధనలను చెప్పడం, ట్రాఫిక్ ఇబ్బంది వల్ల చెప్పడం అనేది సరికాదు అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయం కంటే ముందే అభ్యర్థులందరూ కూడా సెంటర్కి చేరుకోవాలి. అలా చేరుకోలేని వాళ్ళే రాయలేకపోయి ఉండొచ్చు అంటూ కూడా ఏసీపీ పృథ్వీరాజ్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు. క్లియర్ గా ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేది 7 AM అని ఉంది. ఇక్కడ గేట్ క్లోజింగ్ టైం అనేది 8:30 AM అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, క్లియర్ గా 8:30 తర్వాత ఎవరిని అలో చేయమని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఇందులో కూడా బయోమెట్రిక్స్ తీసుకోవడం కోసం అని చెప్పి గంటన్నర ముందే సెంటర్ రీచ్ అవ్వాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి పిల్లలు కూడా కింద సంతకం పెట్టి వాళ్ళ వేరే ముద్ర కూడా వేయాలండి క్లియర్ గా. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో కూడా పిల్లలు కొంత ముందే ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. పోలీసులు కూడా సహకరిస్తారు. మీరు 7 ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళని త్వరగా ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యి ఎగ్జామ్స్ అందరూ చక్కగా రాయాలని కోరుకుంటున్నాను.